యేసుక్రీస్తు తన ముగ్గురు శిష్యులను, 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో కూడా ముగ్గురిని మాత్రమే తీసుకొని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. ఆ రూపాంతర కొండ మీద యేసు ప్రభు యొక్క రూపమంతా మారిపోయింది. మహిమ రూపం వచ్చేసింది. ఆ మహిమ రూపాన్ని ఆ ముగ్గురు శిష్యులు చూశారు. చూసి అనుకున్నారు, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రభువా, మనం ఇక్కడే ఉందాం, మేము నీ కోసం పర్ణశాలలు కడతాం, నీ కోసం ఒకటి, మోషే కోసం ఒకటి, ఏలియా కోసం ఒకటి, ముగ్గురికి 3 పర్ణశాలలు ఇక్కడే కట్టేస్తాం, ఇక్కడే ఉందాం, ఇక్కడే బాగుంది మనకి అని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఒక మేఘంలో నుంచి శబ్దం వచ్చింది. మేఘం వాళ్ళని కమ్మింది. ఆ మేఘంలో నుంచి ఒక శబ్దం వాళ్ళకి వినపడింది. దేవుడే మాట్లాడాడు వాళ్ళతో. ఏమంటే, ఈయన నా ప్రియకుమారుడు. అంటే ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, కాబట్టి ఈయన మాట వినండి మీరు అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా గమనించుదాం. దేవుడు యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు ఏమంటున్నాడు? ఈయన నా ప్రియకుమారుడు. అంటే యేసుక్రీస్తు దేవునికి ఎట్లాంటి వాడంట? ప్రియమైన కుమారుడు. మనమందరం కూడా ఎవరము? దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, దేవుని బిడ్డలం. కానీ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు. మనమందరం కూడా దేవునికి కుమారులమే, కుమార్తెలమే. కానీ మనము దేవునికి ప్రియమైన కుమారులమేనా, లేదా దేవునికి ప్రియమైన కుమార్తెలమేనా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఒక తండ్రికి చాలామంది బిడ్డలు ఉంటారు, కానీ వాళ్ళల్లో ప్రియమైన బిడ్డ ఎవరో ఒకళ్ళో ఇద్దరు మాత్రమే ఉంటారు తప్ప అందరూ ప్రియంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ యొక్క అలవాటును బట్టి, తండ్రికి వాళ్ళు ఉండే సన్నిహిత్యాన్ని బట్టి, తండ్రితో వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఒకటి లేదా ఇద్దరు బిడ్డలు మాత్రమే తల్లి తండ్రికి కానీ ప్రియంగా ఉంటారు. అంటే వాళ్ళ మీదనే కొంచెం వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు, వాళ్ళనే కొద్దిగా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళకే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి లోకంలో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని దృష్టిలో కూడా దేవుడు మనలందరినీ కూడా ఒక్కటే కోరుతున్నాడండి. అదేమిటంటే మనము ఆయనకు ప్రియమైన కుమారులుగా ఉండాలి అని. ఎలా ఉండాలి? ప్రియమైన కుమారులుగా ఉండాలి. మరి మనం అట్లా ఉంటున్నామా అనేది మనలను మనం పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళం దేవుని యొక్క బిడ్డలమే. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, కట్టడలను నేను వివరిస్తాను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు మనలందరి గురించి? నీవు నా కుమారుడివి, నీవు నా బిడ్డవు, నేడు నేను నిన్ను కన్నాను. ఎలాగా కన్నాను? నా రక్తమిచ్చి నిన్ను కన్నాను, నా ప్రాణం పెట్టి ఇదిగో నిన్ను కొన్నాను, కాబట్టి నీవు నా బిడ్డవు అని అంటున్నాడు. ఇంకా యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నిజంగా ఒక వ్యక్తి దేవునికి ప్రియమైన కుమారుడిగా ఎట్లా ఉండాలి అనేది దేవుడే స్వయంగా చెప్తున్నాడు. మీకు అర్థమైందండి? ఒక తండ్రి తన బిడ్డలకు, అరే నీవు నాకు ప్రియంగా ఉండాలంటే, నువ్వు నాకు ఇష్టమైన కుమారుడిగా ఉండాలంటే ఇదిగో నువ్వు ఇట్లా నడుచుకోవాలి, ఇలాగ నడుచుకోవాలి, ఇలాగ ప్రవర్తిస్తే, ఇలాగ నడుచుకుంటే నీవు నాకు ప్రియమైన కుమారుడిగా ఉంటావురా అని తండ్రి చెప్పాడే అనుకోండి. మీకు అర్థమైందండి? ఒక తండ్రి తన బిడ్డలను పిలిచి, అబ్బాయి ఇదిగో నీవు నాకు ఇష్టమైన కుమారుడిగా ఉండాలంటే ఇదిగో నీ ప్రవర్తన ఇట్లా ఉండాలి, నీ మాటలు ఇట్లా ఉండాలి, నీ బుద్ధి ఇట్లా ఉండాలి అని చెప్తే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామా లేదా? చెప్పండి, ప్రయత్నం చేస్తామా లేదా? నేను నా తండ్రికి ఇష్టంగా ఉండాలి అని ఏవేవైతే తనలో పొరపాట్లు అనిపించినాయో, ఏవైతే తండ్రికి ఇష్టమయ్యిందో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు. చూద్దాం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇదిగో
నేను ఆదుకొనే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణంనకు ప్రియుడు. చూడండి ఏమంటున్నాడు దేవుడు తన కుమారుడు గురించి. ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడయ్యా ఇతను, నా ప్రాణమునకు ఇష్టమైన వాడితను, నా ప్రాణమునకు ప్రియమైన వాడితను, అతని యందు నేను నా ఆత్మను ఉంచుతాను. చూడండి, ఇతడు అంటే నా ప్రాణానికి ఇష్టమైన వాడు, నాకు ప్రియమైన వాడు ఎట్లా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు దేవుడు చెప్తున్నాడు. చదువుదాం. అతడు అన్యజనులకు న్యాయము కనబరుస్తాడు. మొట్టమొదటి లక్షణం అంటే దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండడానికి, ప్రియమైన కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండాలంటే మొట్టమొదటి లక్షణం ఏంటంట, ఇతడు అన్యజనులకు న్యాయము కనబరుస్తూ ఉంటాడు, న్యాయము తీరుస్తూ ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ప్రియమైన బిడ్డగా నీవు ఉండాలంటే ఏం చేయాలి? నీ జీవితంలో ఏముండాలి? న్యాయం కనబరచాలి. ఏం చేయాలంట? న్యాయం కనబరచాలి. దేవుడు మీకా గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏమని? ఇదిగో మనుషుడా, ఉత్తమమైనది ఏంటో నీకు తెలియజెప్తున్నాను, జాగ్రత్తగా విను. న్యాయంగా నడుచుకో. ఏం చేయాలంట? న్యాయంగా నడుచుకో. ఇది నాకు నచ్చిన విషయం, ఇది నాకు ఇష్టమైన విషయం. నీవు న్యాయంగా నడుచుకుంటే గనక నాకు ప్రియమైన బిడ్డగా ఉంటావు. నీవు న్యాయంగా నడుచుకుంటే గనక నాకు ఇష్టమైన కుమారుడుగా కుమార్తెగా ఉంటావు. న్యాయంగా నడుచుకోవడం అంటే, న్యాయాన్ని కనబరచడం అంటే మన క్రియల్లో, మన మాటల్లో, మన తలంపుల్లో, మన ఊహల్లో, వీటన్నిటిలో ఎట్లా ఉండాలి? మనం న్యాయంగా ఉండాలి. ఏదైనా మనం పొరపాటు చేసినప్పుడు, ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, అరే ఇది నీకు న్యాయం కాదు చెప్తామా లేదా? ఎట్లా చెప్తాం? మనం కాటా వేస్తున్నామా? ఏం వేస్తానంటే మన మనస్సాక్షి మనకు చెప్తుంది, ఇదిగో అన్యాయం చేస్తున్నావు, నువ్వు అతనికి అనవసరంగా అతన్ని కొడుతున్నావు, అనవసరంగా అతన్ని తిడుతున్నావు, ఇదిగో ఇది నీకు న్యాయం కాదు. అంటే మన మనస్సాక్షి ఏదైతే మనకు న్యాయము అని చెప్తుందో దాని ప్రకారం మనం ఏం చేయాలి? మన జీవితంలో న్యాయం కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన మన దేహంతో కూడా ఏం చేయాలి? న్యాయంగా నడుచుకుంటూ ఉండాలి. దేవుడు మనకు నోరు ఇచ్చాడు, దీన్ని కూడా ఎట్లా వాడాలి? న్యాయంగా వాడాలి. దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు, వీటిని కూడా ఎట్లా వాడాలి? న్యాయంగా వాడాలి. దేవుడు మనకు చేతులు ఇచ్చాడు కష్టపడి పని చేసుకోవడానికి, వీటిని మనం న్యాయంగా వాడాలి. అంతేగాని దొంగతనం చేయటం కోసం వాడకూడదు, అది అన్యాయం అవుతుంది. దేవుడు మనకు కాళ్ళు ఇచ్చాడు చక్కగా నడవడానికి, పని చేసుకోవడానికి, అంతేగాని ఇవి చెడ్డవాటి వైపు వెళ్ళకూడదు, దుర్మార్గం చేయడానికి పరిగెత్తకూడదు. దేవుడు మనకు నాలుక ఇచ్చాడు ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మంచి విషయాలు చెప్పడానికి, అంతేగాని వీటిలో తగాదాలు, తర్వాత ఎదుటి వాళ్ళ మీద నిందలు, కుట్రలు ఇట్లాంటివి చేయకూడదు. ఇది న్యాయంగా నడుచుకోవడం అంటే. మీకు అర్థమైందండి ఈ మాట? న్యాయంగా నడుచుకోవడం అంటే దేవుడు మనకిచ్చినది ఏదైనా సరే, అది మన ఆరోగ్యమే కానివ్వండి, మన దేహమే కానివ్వండి, మన నాలుకే కానివ్వండి, చేతులే కానివ్వండి, ఏవైనా సరే ప్రతి అవయవాన్ని కూడా ఎట్లా ఉండాలి? న్యాయంగా నడుచుకోవాలి, న్యాయాన్ని కనబరచాలి. ఎప్పుడైతే నీ జీవితంలో ఇట్లాగా న్యాయాన్ని కనబరుస్తూ ఉంటావో దేవునికి నీవు ఇష్టమైన కుమారుడుగా ఉంటావు, ప్రియమైన బిడ్డగా ఉంటావు. ఇంకా దేవుడు ఏమంటున్నాడు? అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠ స్వరము వీధుల్లో వినబడనీయడు. ఇతను అంటే దేవునికి ఇష్టమైన ఈ కుమారుడు ఎట్లా ఉంటాడంట? కేకలు వేయడు, అరవడు, ఇంకా తన కంఠస్వరము వీధుల్లో వినబడదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో అయితే కనుక ఎటువంటి గొడవల జోలికి బాడు, ఎటువంటి తగాదల జోలికి బాడు, చక్కగా అరిచేవాడు కాదు, కేకలేసేవాడు, తన గొంతు వీధుల్లో ఎక్కడా వినపడదు. అంటే అంత సౌమ్యంగా ఉండేవాడు, అంత మృదువుగా ఉండేవాడు, అంత సాత్వికంగా ఉండేవాడు. నిజంగా దేవునికి ప్రియమైన బిడ్డగా నీ ఉండాలి అనుకుంటే నీ గొంతు కూడా ఎట్లా ఉండాలి? సౌమ్యంగా ఉండాలి.
నీ నాలుక ఎట్లా ఉండాలి? సాత్వికంగా ఉండాలి. ఒకసారి గుణవతి అయిన భార్య గురించి మనం చదివాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. గుణవతి అయిన భార్య కష్టపడి పనిచేస్తూ ఉంటుందంట. ఎట్లాగంట? కష్టపడి పనిచేస్తూ ఉంటుందంట. దయగలిగిన మాటలు పలుకుతూ ఉంటుందంట. మీకు అర్థమైందండి? చేతులతో పనిచేసేటప్పుడు ఎట్లా చేస్తుంది? కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. నాలుకను వాడేటప్పుడు ఎట్లా వాడుతుంది? దయగలిగి వాడుతూ ఉంటుందంట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చేతులేమో కరుకుగా ఉంటాయి, పనిచేస్తున్నాయి కదా, కరుకుగా ఉంటాయి. మరి నాలుక ఎట్లా ఉంది? మృదువుగా ఉంది, సాత్వికంగా ఉంది, మెత్తగా ఉంది. కానీ ఈ దినాల్లో మనుషులకి ఇవి రివర్స్ అవుతూ ఉన్నాయి. చేతులేమో శుతి మెత్తగా ఉంటాయి, ఏ పని చేయం. కానీ నాలుక మాత్రం చాలా రఫ్గా ఉంటుంది, అంటే కరుకుగా ఉంటుంది. ఏ మాట పడితే ఆ మాట పడేస్తాం. వయసుతో సంబంధం లేదు. చిన్న పెద్ద, అరే ఎట్లా మాట్లాడవచ్చా, నాకంటే వీళ్ళు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, వీళ్ళని గౌరవించాలి, ఇది ఏమీ ఉండదు. నాలుక కరుకుగా తయారవుతుంది, చేతులు మాత్రం శుతిమెత్తగా తయారవుతున్నాయి, ఏ పని చేస్తే కదా. ఇట్లా ఉంది. కానీ దేవునికి ఇష్టమైన బిడ్డ ఎట్లా ఉంటాడంటే తన చేతులతో కష్టపడి పనిచేస్తాడు. తన నాలుక ఎట్లా సాధు చేసుకుంటాడు? మృదువుగా ఉంచుకుంటాడు, చాలా సాత్వికంగా ఉంటాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, ఈయన కేకలు వేయడు, అరవడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. అంటే అంత సాత్వికంగా, అంత మృదువుగా ఉంటాడు. ఇంకా చదువుదాం. నలిగిన రేళ్ళును అతడు విరవడు, మకమకలాడుచున్న అవిస నారను, జనపనార ఒత్తిని ఆయన ఆర్పేవాడు కాదు. చూడండి ఎట్లాంటి వాడంట? నలిగిన రేళ్ళుని విరవడు, అంటే చచ్చిన పావుని మళ్ళా చంపేయడు ఈయన. మన భాషలో చెప్పాలంటే, అంటే ఒక వ్యక్తి ఏదన్నా తప్పు చేసి బాధపడతా ఉంటే మళ్ళీ అదే తప్పుని ఎత్తి చూపించి మళ్ళీ అతను బాధ పెట్టేవాడు కాదు. అది వాడు దోల కాదు, ఒక పిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డ యొక్క ఇంకొక లక్షణం ఏమంటున్నాం? అతడు నలిగిన రెల్లును విరవడు. అసలే నలిగిపోయింది ఆ రెల్లు, మళ్ళీ దాన్ని పట్టుకొని విరిస్తే ఎట్లాగా? అసలే చచ్చింది ఆ పాము, మళ్ళీ దాన్ని చంపితే ఏంటి? అంటే ఒక వ్యక్తి ఏదైనా ఇబ్బందిలో ఉండి బాధపడతా ఉంటే దాన్ని మళ్ళీ గుర్తు చేసి నువ్వు ఇట్లాంటగా, నువ్వు అట చేసావంటగా, నువ్వు ఇట చేసావంటగా అని చెప్పి మాటికి చేసిన తప్పును పదే ఎత్తి అట్లా చేసేవాడు కాదు ఈయన. చూడండి, యేసు ప్రభు జీవితంలో ఇట్లాంటివి చాలా సంఘటనలు జరిగాయి. మచ్చుకు ఒకటి, యేసు ప్రభు ఉదయకాల సమయంలో బోధ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకొని తీసుకొచ్చారు. ఉదయకాల సమయంలో రాళ్లతో కొట్టి చంపుదామని తీసుకొచ్చారు. యేసు ప్రభు మధ్యలో పెట్టారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈమెను రాళ్లతో కొట్టి చంపేయాలి. మరి నీవు ప్రేమ, దయ, జాలి అంటున్నావు కదా, మరి నువ్వేం చెప్తావు చెప్పు అన్నాడు. యేసు ప్రభు ఆమెను చూశాడు, తన హృదయంలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూశాడు, ఆమెను రక్షించాలి అనుకొని యేసు ప్రభు వంగి నేల మీద రాయటం ప్రారంభించాడు. వీళ్ళు వదిలేయట్లా, పట్టు వదలకుండా అడుగుతున్నారు, బోధకుడా ఏంటి మరి చెప్పు అంటే ఆయన తలెత్తి చూసి, మీలో పాపం లేనివాడు, ఏమి లేనివాడు? పాపము లేనివాడు ఆమె మీద మొట్టమొదటి రాయి వేయండి అన్నాడు. అందరూ వాళ్ళ మనస్సాక్షిని చూసుకున్నారు, నాలో పాపం ఉంది కదా అనుకున్నారు, రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇక యేసు ప్రభు ఒక్కడే మిగిలిపోయాడు, ఆ స్త్రీ మిగిలిపోయింది. యేసు ప్రభులో పాపం లేదు, ఆయన రాయి వేయచ్చు. మరి వేయచ్చా లేదా? రాయేయడం అంటే ఏదైనా తిట్టవచ్చు లేదా కొట్టవచ్చు, ఏమా సిగ్గు శరం లేదా, ఇట్లాంటి బ్రతుకుతావా
ఎటాడు బ్రతికితే ఏంటి, బతకపోతే ఏంటి, ఇట్లాగా అనొచ్చు కదా. మనమైతే అదే అంటాం. కానీ యేసు ప్రభు అన్నాడు, ఆయన నలిగిన రెల్లును విరిచేవాడు కాదు ఆయన. అప్పటికే ఆమె చేసిన తప్పును బట్టి ఎంతో నలిగిపోతూ ఉంది, బాధపడుతూ ఉంది. దాన్ని మళ్ళా రేపి ఇదిగో నువ్వు ఇట్లా ఎందుకు చేశావు, అది ఇది అని ఆయన ఇబ్బంది పెట్టలేదు. ఏమన్నాడంటే, అమ్మా ఎవరైనా శిక్షించారా నిన్ను అంటే, అయ్యా ఎవరు శిక్షించలేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను, నీవు ఇక వెళ్ళి ఏ పాపము చేయకుండా బ్రతుకమ్మా, సమాధానంగా వెళ్ళు అన్నాడు. అంతే తప్ప నలిగిన రెల్లును ఆయన అయితే విరవలేదు. మనమైతే ఏం చేస్తాం, ఏదైనా తప్పు జరిగిందంటే నువ్వు అట్లా చేసావుగా, ఇట్లా చేసావుగా అని ప్రతిసారి లేపి మానసికంగా వాడిని చంపేస్తూ ఉంటాం కదండి. ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదండి. నిజంగా నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలనుకుంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడు, సరే తెలుసుకున్నాడు, మళ్ళీ దాన్ని ఎత్తి చూపించి అతన్ని బాధపరచకూడదు. అలా బాధపరుస్తున్నావంటే నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండలేవు కూడా. దేవుడు దాన్ని మెచ్చడు ఎన్నడూ కూడా. ఒకవేళ నువ్వు చేయగలిగితే అతనికి సహాయం చేయి సాధ్యమైనంత వరకు. అంతేగాని అతను చేసిన తప్పుని మళ్ళీ ఎత్తు చూపించి మానసికంగా అతన్ని కృంగదీసే పరిస్థితులు నీ జీవితంలో చేయకూడదు. యేసు ప్రభువుని గురించి దేవుడు అదే అంటున్నాడు, ఈయన నలిగిన రెల్లుని విరిచేవాడు కాదు, మకమకలాడుతున్న అవిస నార ఒత్తిని ఇతను ఆర్పేవాడు కాదు. ఇంకా ఏం చేస్తాడంటే చదువుదాం. అతడు సత్యమును అనుసరిస్తాడు, న్యాయాన్ని కనబరుస్తాడు. ఎట్లా ఉంటాడంట, సత్యాన్ని అనుసరిస్తాడు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది న్యాయం, ఏది అన్యాయం చూసి సత్యాన్ని అనుసరించి న్యాయాన్ని కనబరుస్తూ ఉంటాడు. ఇది దేవుని బిడ్డ యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడైతే నిన్ను తనకు ప్రియమైన బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు గనక దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలని కోరుకుంటే ఏం చేయాలి? న్యాయాన్ని కనబరుస్తూ ఉండాలి, నీ జీవితంలో సత్యాన్ని అనుసరిస్తూ ఉండాలి, నీ నాలుకను మృదువుగా ఉంచుకోవాలి. నీవు ఎవరైనా ఏమంటున్నావు, చచ్చిన పాముని మళ్ళా చంపేసే మనసు నీలో రాకూడదు. అంటే నలిగిన రెల్లును విరిచేవాడిగా ఉండకూడదు. నీవు ఎదుటి వాళ్ళని మానసికంగా బాధకు గురి చేసేవాడిగా ఉండకూడదు. నీవు ఇలాగా ఉండగలిగితే నిజంగా దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంటావు, దేవునికి ప్రియమైన కుమారుడుగా ఉంటావు. మీరు అనొచ్చు, ఏమండి దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంటే నాకేందండి వచ్చేది అనిపిస్తుందా లేదా? అవునండి, నేను కష్టపడి ఉంటానండి, న్యాయంగా నడుచుకుంటానండి, కనికరాన్ని ప్రేమిస్తానండి, సాత్వికంగా మాట్లాడతానండి, నాకేంటండి ఏం ఉపయోగం అండి అని అడిగేవాళ్ళు లేకపోలేదు. దేవునికి నువ్వు ప్రియమైన కుమారుడుగా, ప్రియమైన బిడ్డగా ఉంటే ఏం జరుగుతుందంటే చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపించబడ్డాను. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకో. ఇక్కడ దానియేలు గురించి వచ్చిన దూత మాట్లాడుతున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవయ్యా, దేవునికి చాలా ప్రియమైన వాడివి కాబట్టి ఆయన నీకు ఈ మాట చెప్పడానికి నన్ను పంపించాడు అక్కడి నుంచి. ఏంటంట, దానియేలు దేవునికి ఎట్లా ఉన్నాడు? బహు ప్రియమైన వాడిగా ఉన్నాడు. అందుకని దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించిన వెంటనే గాబ్రియేలు, నీవు త్వరగా వెళ్ళి, ఇదిగో దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు, నీవు వెళ్ళి అతనికి ఈ సమాధానం చెప్పు, వెళ్ళు అని దేవదూతనే ప్రత్యేకంగా పంపించాడు. అంటే నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంటే, నీవు దేనికోసమైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో, దేనికోసమైతే ప్రార్థన చేసావో దేవుడు వెంటనే సమాధానం నీకు పంపిస్తూ ఉంటాడు. ఏ విషయం కోసమైనా సరే, నీ ఆరోగ్యం కోసమా, నీ పిల్లల కోసమా, నీ కుటుంబం కోసమా, దేనికోసం నువ్వు ప్రార్థన చేసినా సరే తప్పనిసరిగా దేవుడు నీకు దాన్ని వెంటనే దయచేస్తూ ఉంటాడు.
ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభించిన వెంటనే దేవుడు అక్కడి నుంచి దూతను పంపించేశాడు. ఆ దూత వస్తూ ఉంటే చూడండి ఏం జరుగుతుందంట. దూత వస్తూ ఉంటే ఈ మధ్యలో అపవాది అడ్డుపడ్డాడు. ఎక్కడికి నువ్వు పోయేది, నేను పోనీయను అని ఇక గాబ్రియేలుతో యుద్ధం చేయటం మొదలేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 2 వారాలు హోరాహోరీ పోరాటం జరుగుతూనే ఉంది. ఎంతసేపటికి అపవాది రానివ్వట్ల. నేను రానివ్వను, వాడికి వర్తమానం చేరనీయను, దానియేలుకు నువ్వు దగ్గరికి వెళ్ళేది లేదు అని ఎంతసేపటికి అడ్డుపడి ఉంటే గాబ్రియేలు పోరాడుతున్నాడు. చివరికి మిఖాయేలు కూడా వచ్చేశాడు. మిఖాయేలు వచ్చి అపవాదితో పోరాడి వాడిని పక్కకు నెట్టేసి అప్పుడు గాబ్రియేలును పంపించాడు, నువ్వు వెళ్ళు అని. దానియేలుతో ఆ దూత ఇదే చెప్తాడు, దానియేలు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించావో వెంటనే నన్ను దేవుడు పంపించాడయ్యా. కానీ ఈ పారసీకపు రాజు ద్వారా అపవాది నన్ను ఎదుర్కొన్నాడు. 2 వారాలు వాడితో పోరాటం చేశా. మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేశాడు. కాబట్టి ఇప్పుడు 2 వారాల తర్వాత ఇదిగో నీ దగ్గరికి చేరగలిగా. మీకు అర్థమైందండి? దేవుడు ప్రార్థన చేయటం ప్రారంభించిన వెంటనే సమాధానం పంపించాడు. కానీ ఆ సమాధానం దానియేలు దగ్గర దాకా రావడానికి ఎంత టైం పట్టింది? అప్పటికి 2 వారాలు పట్టింది. నిజమే, కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం పంపిస్తాడు. కానీ ఆ సమాధానాన్ని అడ్డుకుంటున్న అపవాది నీ దగ్గర దాకా రానివ్వడు. కొన్నిసార్లు నెలలు పట్టిద్ది, సంవత్సరాలు పట్టిద్ది, ఎంత కాలమైనా పట్టుద్ది. ఎందుకంటే అడ్డుకుంటుంది ఎవరు? అపవాది. అడ్డుకొని వారి ప్రయత్నం అంతా చేసి ఎప్పుడో ఒకసారి వదిలేస్తాడు. దేవుడు కూడా బలవంతంగా వాడిని నెట్టేస్తే అప్పుడు సమాధానం నీకు వస్తుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏమండి నేను ప్రార్థన చేశానండి, 1 నెల రోజులు అయిందండి, 2 నెలలు అయిందండి, 3 నెలలు అయిందండి, 6 నెలలు అయిందండి, ఇంతవరకు సమాధానం రాలేదండి అనుకుంటాం. నిజానికి నువ్వు ప్రార్థించిన వెంటనే సమాధానం బయలుదేరింది. కానీ అపవాది మధ్యలో ఉండి దాన్ని అడ్డుకోవటం వలన నీకు ఇంత సమయం పడుతుంది. మరి మనం ఏమనుకుంటామంటే, ఏంటండి ఎంత ప్రార్థన చేసినా నాకు సమాధానం రావట్లేదు అనుకుంటాం. కానీ నీ సమాధానం ఆగిపోయింది, మొదలైంది దేవుని దగ్గర నుంచి. నీ దగ్గర దాకా రావడానికి ఇదిగో అపవాది అడ్డుపడి ఆపుతూ వచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలి? బలంగా ప్రార్థన చేస్తే అపవాది అడ్డు తప్పుకుంటాడు. అప్పుడు సమాధానం నీకు వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ఇంకా రాలేదు అని చూస్తాం తప్ప, దేవా నువ్వు సమాధానం పంపించావు కానీ అపవాది అడ్డుకుంటున్నాడే అని అపవాదిని తొలగించే విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా నీ ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబు వచ్చేస్తుంది. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? దేవుడిలో తప్పేమీ లేదు, నీలో తప్పేమీ లేదు. కానీ ఇద్దరికి మధ్యలో ఎవరున్నారు? అపవాది అడ్డుగా ఉండి దేవుని దగ్గర నుంచి నీ దగ్గరికి ఆ సమాధానం రాకుండా, ఆ వార్త రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు. మరి నువ్వేం చేయాలి? ఆ అపవాదిని బలంగా ఎదిరించాలి ప్రార్థన ద్వారా. ఎప్పుడైతే అపవాదిని నువ్వు బలంగా ప్రార్థన ద్వారా ఎదిరిస్తావో దేవుడు నీకు ఇచ్చే సమాధానం నీకు వెంటనే వచ్చేస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ప్రియమైన బిడ్డగా నీవు ఉన్నప్పుడు నీకు కలిగే ఉపయోగం ఇదే. ఒకవేళ నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డగా లేవే అనుకో, నీ ప్రార్థన దేవుని దాకా వెళ్ళదు, అక్కడి నుంచి సమాధానం కూడా నీకు రాదు. ఇక నీవు ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఒకవేళ నీ దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంటే వెంటనే సమాధానం బయలుదేరుతుంది. నీ దగ్గరికి కొద్దిగా ఆలస్యం అవుతుందేమో కానీ సమాధానం అయితే వెంటనే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ దేవుడైతే మనల్ని అందరినీ కూడా తనకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా ఇదిగో నా బిడ్డ, నాకు ప్రియమైన బిడ్డ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం అట్లా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.